నేను నిన్న మీడియాకి అప్పీల్ చేసిన, మళ్ళా అప్పీల్ చేస్తున్నా. ఇవాళ మీరు ఊర్లలోకి పోయినా సేఫే, నిన్నంటే సేఫ్ కాదు మీరు ఊర్లోకి పోతే. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా బయట నియోజకవర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున వేలాది మందిగా ఆ 15 బూతుల పరిధిలో ఉన్నారు. నిన్న మీరు పోతే మీ కెమెరాలు ఎడగొట్టే పరిస్థితి, మీ ఫోన్లు ఎడగొట్టే పరిస్థితి ఉన్నది వాస్తవం. మీరు నిన్న పోలేకపోయిన మాట వాస్తవం. నిన్న మండలంలోకి, పులివెందుల మండలంలోకి ఈ రోజు వాళ్ళంతా ఏ ఊరికి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింటారు. ఈ రోజు వాళ్ళు నిన్న రాత్రికే వాళ్ళందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయింటారు. ఈ రోజు పులివెందుల మండలంలో ఆ 15 బూతుల పరిధిలోని 6 పంచాయతీలకు వెళ్ళి దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రజల్ని అడగండి మీ గ్రామంలో పోలింగ్ ఎలా జరిగింది, మీరు ఓటు వేసారా, ఒకవేళ ఓటు వేయకపోతే ఏ కారణం చేత ఓటు వేయలేదు అని చెప్పి ప్రజల్ని అడగండి. నేను చెప్పే కారణాలు కరెక్టా కాదా అనేది మీకు ప్రజలు ఇచ్చే రిప్లైలోనే తెలుస్తుంది. నేను చెప్తున్న ఈ ఓటర్ స్లిప్పులు లాక్కొని దొంగోట్లు వేయడం అయితేనేమి, బలవంతంగా ఏజెంట్ ఫారాలు చించి మా ఏజెంట్లను బయటికి పంపించడం అయితేనేమి, ఇటువంటి కారణాలు ఏదైతే నేను చెప్తున్నానో వాస్తవమా కాదా అనేది ప్రజల దగ్గర మీకు తెలుస్తుంది. కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ అపీలింగ్ ద మీడియా, దయచేసి మీరు వెళ్ళి ఊరూరా ప్రజలతో ఇంటర్వ్యూ తీసుకోండి, అడగండి, ఒక చిన్న సర్వే మాదిరి కండక్ట్ చేయండి. ఎందుకంటే ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా అంటే, ఈరోజు పులివెందులలో ఒక కొత్త సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. చాలా భయంకరమైన మోడస్ ఆపరండి ఇది, అంటే భయంకరమైన ఆపరేషన్ ఇది. ఒక కొత్త సంస్కృతి ఇది, ఎప్పుడు దేశంలో ఎక్కడా జరిగిండదు ఈ మాదిరి. ఉప ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున, మామూలుగా సహజంగా గతంలో రిగ్గింగ్ మనం ఎప్పుడో 20-25 ఏళ్ళ క్రితం చూసింటాం. కానీ రిగ్గింగ్ అంటే ఏంది, ఆ గ్రామంలో వాళ్ళు మాట్లాడుకొని ఏజెంట్కు కొంచెం డబ్బులు ఇచ్చుకొని సెట్ చేసుకోవడమో, లేకుంటే ఆ ఏజెంట్ లాగి చేసుకోవడమో, ఆ గ్రామ లెవెల్లోనే, ఆ గ్రామంలో ఉన్న 2 పార్టీల లెవెల్లోనే నడిచిపోయేది.